నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చండి. కొన్ని మార్గాలు ఉంటాయి. క్వాంటిటీ అంటే నంబర్ ని మనం ఇంప్రూవ్ చేయలేము, కానీ క్వాలిటీని కొద్ది గొప్ప మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొదటిగా ఆహారం సరి చేసుకుని, ఆహారంలో మీరు ఆకుకూరలు తినడము, జొన్నలు, రాగులు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే, ప్రోటీన్స్ అంటే చికెన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా మంచిది. ఒమేగా 3 రిచ్ ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్, వాల్నట్, ఫ్యాటీ ఫిష్, చేపలు మీరు ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి, ఈ, సెలెనియం ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. షుగర్, ట్రాన్స్ ఫ్యాట్ అంటే బర్గర్, పిజ్జాలు, ప్రొసెస్డ్ ఫుడ్స్ అంటే డబ్బాలో రెడీగా చిప్స్ ఉన్నవి అవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువ కెఫీన్ తాగకూడదు, అంటే కాఫీలు, మందు కూడా తాగకూడదు. దీనివల్ల కూడా అండాల క్వాలిటీ చెడిపోతుంది. ఇవన్నీ ఎందుకు మీరు పాటించాలంటే, అండాలకి ఇవన్నీ చాలా హానికారమైనవి. మీరు ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. స్ట్రెస్ తగ్గించండి, స్లీప్ ని బెటర్ చేయండి. అంటే నిద్ర బాగుండాలి. క్రానిక్ స్ట్రెస్ ఉంటే, అంటే పొద్దాక స్ట్రెస్ ఉందనుకోండి, హైపోథలామిక్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, ఇది ఒక చక్రం అనుకోండి. ఈ బ్రెయిన్ నుంచి సిగ్నల్ అండాశయాల దాకా వెళ్తాయి. ఈ చక్రం అనేది బాగుండదు, ఈ సిగ్నల్స్ అనేవి బాగా అందుకోవు. మెడిటేషన్, యోగా, డీప్ బ్రీదింగ్ లేదా కౌన్సిలింగ్ చేయించుకోండి. దాంతో హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7 నుంచి 9 గంటలు తప్పకుండా నిద్రపోండి. క్వాలిటీ స్లీప్ ఉండాలి. దీనివల్ల మెలటోనిన్ చక్కగా రిలీజ్ అవ్వడం, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఫర్టిలిటీ కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటే మందులు, కోఎంజైమ్ కోక్యూటెన్ అంటారు దీనివల్ల అండంలో ఉన్న మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. DHA, డైహైడ్రో ఎపియాండ్రోస్టెరాన్, దీనివల్ల కూడా ఎగ్ రిజర్వ్ బాగుంటుంది. ఎస్పెషలీ లో రెస్పాండర్స్ లో, అంటే ఎంత మంది ఇచ్చినా వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి, వాళ్ళకి DHA ఇస్తారు. మయో ఐనోసిటాల్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్ అవుతుంది. అండం అనేది మెచ్యూర్ అవుతుంది. మెలటోనిన్ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి మీ బాడీలో, దీనివల్ల అండానికి హాని తక్కువ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే అండంలో DNA అంటే జీన్స్ అనేవి బాగుంటాయి. విటమిన్ D తీసుకుంటే AMH అనే హార్మోన్ రెగ్యులేట్ అవ్వడము, ఓవేరియన్ ఫంక్షన్, అండాశయాల ఫంక్షన్ కూడా బాగుంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు ఉంటే తగ్గించే ప్రాపర్టీ ఉంది. దీనివల్ల అండం చక్కగా పెరగడం కూడా జరుగుతుంది. ఇవన్నీ మీరు తీసుకోవచ్చు, కానీ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని తప్పకుండా సంప్రదించాలి తీసుకునే ముందు. ఎస్పెషల్లీ DHA ఎలా పడితే అలా వాడకూడదు. ఒక హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయండి. 18.5 నుంచి 24.9 BMI ఆడోళ్ళలో చాలా మంచిది. అండర్ వెయిట్ మంచిది కాదు, ఓవర్ వెయిట్ మంచిది కాదు. దీనివల్ల అండం విడుదల అవ్వడము, ఎగ్ క్వాలిటీ దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఒక 5 నుంచి 10% బాడీ వెయిట్ మీరు లూజ్ చేశారనుకోండి, ఓవర్ వెయిట్ అమ్మాయిలలో రెగ్యులర్ గా అండం విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. స్మోకింగ్ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. దీనివల్ల అండాశయాల్లో అండాలు తగ్గిపోతే అండం క్వాలిటీ కూడా పడిపోతుంది. మద్యపానం వల్ల హార్మోనల్ రెగ్యులేషన్ బాగుండదు, అంటే హార్మోన్స్ కరెక్ట్ గా ఉండవు. ఎక్స్పోజర్ BPA, థాలైడ్స్ అనే ఒక టాక్సిన్స్ నుంచి అవాయిడ్ చేయండి. అంటే ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి. సో మంచి క్వాలిటీవే వాడండి, దానివల్ల మీకు హాని జరగదు. మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి, కొన్నిసార్లు తప్పదు. సో ఇది మెడికల్ ట్రీట్మెంట్ లో మీరు ముందు హార్మోన్స్ బాగున్నాయా లేదా చూసుకోవాలి. అంటే థైరాయిడ్ బాగా పనిచేస్తుందా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ప్రోలాక్టిన్ అనేది హై ఉందా అనేది చూసుకోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉంటే అండం సరిగా పెరగడము, విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని యాడ్ ఆన్స్, IVFA చేయించుకుంటున్నారు అనుకోండి, కొన్ని ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే స్టిమ్యులేషన్ అనేది మైల్డ్ గా తీసుకోవడం ఒక ప్రోటోకాల్. తర్వాత ఆండ్రోజన్స్ తీసుకోవడం, చెప్పాను కదా, DHA లేదా టెస్టోస్టెరాన్ ప్యాచెస్ తీసుకోవడము స్టిమ్యులేషన్ కి ముందు కూడా మంచిది. గ్రోత్ హార్మోన్స్ కూడా తీసుకుంటే రెస్పాన్స్ ఎవరికైతే బాగుండదు, ఈ గ్రోత్ హార్మోన్ పెడితే రెస్పాన్స్ బాగుంటుంది. PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కూడా మంచి ఆప్షన్, దీనివల్ల కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ వయసే ఒక పెద్ద ఫ్యాక్టర్ అనుకోండి, అలాంటప్పుడు 35 కన్నా ముందే మీరు పిల్లలు కనేస్తే బెటర్. ఎగ్స్ లేకపోతే ఫ్రీజ్ చేసుకోండి, ఎందుకంటే 35 తర్వాత ఎగ్ క్వాలిటీలో మార్పులు వస్తాయి, జీన్స్ లో మార్పులు వస్తాయి, క్రోమోసోమ్స్ లో మార్పులు వస్తాయి. మీ ఎక్స్పోజర్ కూడా తగ్గించండి. ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ అంటారు, అంటే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ కింద ఏమొస్తాయి అంటే పెస్టిసైడ్స్, పురుగుల మందు, తర్వాత హెవీ మెటల్స్, సాల్వెంట్స్ ఇవన్నీ మంచివి కావు. ఇదే కాకుండా బాడీని స్పాస్, సోనాస్, ఎక్కువ హీట్ లేదా ఎక్కువ ఎక్సర్సైజ్ తో కూడా మీరు డ్యామేజ్ చేయగలరు. కాబట్టి ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేయండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.